నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. మొక్కవోని సమైక్యతా స్ఫూర్తి, సంక్షోభాల అంచున నిబ్బరమైన నిర్ణయ శక్తి, స్వప్నాలను సాకారం చేసే వాస్తవికమైన కార్యాచరణ, వైరుధ్యాలను సైతం అధిగమించే సాకార సారథ్యం. ఇవి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతికి అందించిన అమూల్యమైన విలువలు. ఒకవైపు అందమైన దార్శనికతతో స్వతంత్ర భారత కళల సౌధాన్ని ఊహిస్తూ అంతర్జాతీయంగా ఖ్యాతి, దేశ ప్రజల్లో కొంగొత్త ఆశలను, కొండంత స్ఫూర్తిని నింపటంలో జవహర్లాల్ నెహ్రూ కృతకృత్యులైతే, అదే సమయంలో ఆయన వెన్నంటే ఉండి అవసరమైతే విభేదిస్తూ కూడా వాస్తవాలను వీడకుండా, గాలిలో మేడలు కట్టకుండా అట్టడుగు నుంచి జాతి సౌధానికి సుదృఢమైన సుస్థిరమైన పునాదులు వేసిన సిసలు శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకునేందుకు భారత జాతి సిద్ధమవుతున్న తరుణంలో పటేల్ జీవిత విశేషాలను మీ ముందుకు తెస్తోంది ఇవాల్టి ఇదే సంగతి. ఎన్ని విమర్శలు వచ్చినా చెక్కు చెదరని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగని ధీర చరిత్రలు సర్దార్ వల్లభాయ్ పటేల్. 75 ఏళ్ల జీవిత కాలంలో లక్ష్యాల సాధనకు సంబంధించి ఆయనది తిరుగులేని పోరాట పటిమ. విదేశాంగ విధానం వంటి కీలక అంశాల్లో నాటి ప్రధాని నెహ్రూతో అభిప్రాయ భేదాలొచ్చినా కడదాకా విధి నిర్వహణకు అంకితం కావడమే ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి నిలువెత్తు ప్రతీక. ఏడాది కాలంలోనే 560కి పైగా సంస్థానాలు, స్వతంత్ర రాజ్యాలను భారత సమాఖ్యలో విలీనం చేసి నవభారత నిర్మాతగా నిలిచారు. ఐక్యతా భావనకు నిలువెత్తు చిరునామా, సమర్థతే సోపానంగా ఎదిగిన సమున్నత శిఖరం. ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలే ఇంటి పేరు. అంకిత భావం, క్రమశిక్షణకు ఓ పాఠ్య గ్రంథం. కొందరు నాయకులుగానే పుడతారు, మరికొందరు అవకాశం, ఆస్తిపాస్తులు, అదృష్టం కొద్దీ ఆ స్థాయికి ఎదుగుతారు. మొదటి వర్గానికే చెందిన మిగిలిన వాటన్నింటికీ అతీతమైన సమున్నత వ్యక్తిత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్. నేడు యావత్ భారతావని శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఆ మహామనిషి గురించి చెప్పడానికి అసలు మాటలే లేవంటే అతిశయోక్తి కాదు. ఆడంబరం, అట్టహాసాలు లేకుండా దృఢమైన నిర్ణయాలతో సువిశాల జాతి నిర్మాణాన్ని సాహసోపేతంగా, అద్వితీయంగా పూర్తి చేసిన చరిత్ర పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చెక్కు చెదరని సంకల్పంతో వయోభారం లెక్క చేయకుండా దేశమంతా కలియదిరుగుతూ స్వతంత్ర మనుగడకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వందలాది సంస్థానాలను విలీనబాట పట్టించడంలో అసాధారణ చతురత, విజ్ఞత ప్రదర్శించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. బ్రిటిష్ పరపీడన పరాయణత్వం, దాస్య శృంఖలాలను ఛేదించుకొని స్వతంత్ర జాతిగా అవతరించిన భారతావనికి సమస్యలే స్వాగతం పలికాయి. సుదీర్ఘంగా సాగిన స్వతంత్ర సమరం, అనూహ్యంగా వచ్చిపడిన విభజన గాయం, వాటితోనే సతమతమవుతున్న పురిటిగడ్డకు అడుగడుగునా అడ్డు తగిలే సంస్థానాలు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఆసేతు హిమాచలం, విశాల భారతావని నిండా పరుచుకుని ఉన్న 565 రాచరిక సంస్థానాలను ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, తొలి హోంమంత్రిగా ఈ సమస్యను ఒక సవాలుగా స్వీకరించారు ఉక్కు మనిషి. రక్తపాత రహితంగా, స్పర్ధలకు తావు లేకుండా సంస్థానాలన్నీ సయోధ్యతో భారత సమాఖ్యలో విలీనమయ్యేలా ఒప్పించడంలో, దేశాన్ని ఐక్యతా చిహ్నంగా నిలబెట్టడంలో సుదృఢ సంకల్పం, అసాధారణ ప్రజ్ఞ కనబరిచారు. 72 సంవత్సరాల వయసులోనూ ఏమీ లెక్క చేయకుండా తెగిపడిన పూసల్లా ఉన్న సంస్థానాలన్నింటినీ భారతమాత మెడలో దండగా గుదిగుచ్చడానికి
ఒంటి చేత్తో ఆయన పడిన శ్రమ అనంతం. రాజులు సంస్థానాధీశులను నయానా భయానా దారిలోకి తీసుకొచ్చారు. ఒరిస్సా, నాగపూర్, సౌరాష్ట్ర, కొల్హాపూర్, బరోడా, రాజస్థాన్, మైసూర్ ఇలా ఎన్నో సంస్థానాలు బేషరతుగా రక్తపాత రహితంగా భారత భూభాగంలో విలీనమైపోయారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి సంస్థానాలన్నీ దాదాపు దేశంలో అంతర్భాగంగా మారాయి. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ వంటి వాళ్లే ఆ ఘట్టం అంత త్వరగా పూర్తయినందుకు ఆనందాశ్చర్యాలు ప్రకటించారు. విలీనాల ద్వారా దాదాపు 5 లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని, దాదాపు 8,60,00,000 మంది ప్రజలను భారత్లో కలపగలిగారు పటేల్. పాకిస్తాన్ కంటే ముందే లక్షద్వీప్ చేరుకుని త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు. జునాగఢ్, హైదరాబాద్లతో ఎదురైన పేచీలకు అలవోకగా పరిష్కారాన్ని చూపారు. రెఫరెండం ద్వారా జునాగఢ్ను, పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని భారత యూనియన్లో భాగం చేశారు. శ్రీనగర్కు సకాలంలో సేనలను పంపి పాక్ ఆక్రమించగా మిగిలిన భూభాగాన్నైనా భారత్కు మిగిలేలా చేశారు. సర్దార్ పటేల్కి నిజంగా చరిత్రలో అంటే ఇది ఆయన చేసింది ఎంత గొప్ప కార్యమో, దానిలో ఎంత దూరదృష్టి గల పట్టుమగల నాయకత్వం ఉంది, ఎంత దృఢ సంకల్పం ఉన్నది, మరి ఎంతటి లౌక్యం ఉన్నది, ఎంతటి దౌత్య నీతి ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోక దాన్ని చాలా ఒక వాక్యంలో చెప్పేస్తాం. సంస్థానాల విలీనం అని చెప్పన్నది మన చరిత్రలో ఒక వాక్యంగా చెప్పేసి ఆయన పక్కన పెట్టేసి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే ఆయన 1950లోనే ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఒక అసాధారణమైనటువంటి మహామనీషి ఆయన, ఉక్కు సంకల్పం గలవాడైన పటేలు ఈ స్వతంత్ర భారత దేశ భవిష్యత్తుకు మంచి పునాదులు వేశాడు. స్వతంత్ర భారత ఐక్యతకు, భవిష్యత్తుకి, ఒక భద్రతకు పునాది వేసినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్తగా మనం పటేల్ని గుర్తుంచుకోవాలి, స్మరించుకోవాలి. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతావనికి ఆయనే తొలి హోంమంత్రి కాకపోయి ఉంటే మన చరిత్రే మరోలా ఉండేదేమో. గాంధీ, నెహ్రూ, పటేల్ కలిసి చేసిన కృషి ఫలితం ఇవాళ ప్రస్తుతం కళ్ల ముందున్న నవభారతం. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు గాంధీ సిద్ధాంతాలపైన పెద్దగా నమ్మకం లేని వ్యక్తి. తర్వాతి కాలంలో ఆయనకు ప్రియశిష్యుడిగా ఎదిగారు. సహాయ నిరాకరణోద్యమంలో గాంధీ జైలుకెళితే దగ్గరుండి ఉద్యమాన్ని నడిపారు. ఆయన ప్రతి మాటలో, అడుగులో భారతమాత దాస్య విముక్తి ఆలోచనలే. వ్యక్తులు, సిద్ధాంతాల కంటే దేశానికి పెద్దపీట వేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీ, నెహ్రూలతో సమానంగా స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన చరిత్ర వల్లభాయ్ పటేల్ సొంతం. ప్రపంచంలో ప్రతి ఉద్యమం సమోన్నతమైన నాయకత్వాన్ని సృష్టించింది. మన దేశ స్వతంత్ర సమరంలో పుట్టిన అలాంటి నాయకుడే వల్లభాయ్ పటేల్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని సైనికుడి కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశమంతా స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోగలరా? ఆయన అలానే తెల్లదొరలపై పోరాటానికి ముందు కురికారు. మొదట్లో గాంధీ సిద్ధాంతాల్ని వ్యతిరేకించినా ఆయనకు ప్రియ శిష్యుడిగా మారారు. పటేల్ అంటే ఉరిమే ఉత్సాహం, ఉప్పొంగే దేశభక్తికి చిరునామాగా మారారు. వాదనలో చేయి తిరిగిన న్యాయవాదిగా జీవితం సాగిపోతున్న రోజుల్లో వల్లభాయ్ జీవితాన్ని స్వాతంత్ర్య సమరంలోకి లాక్కొచ్చిందా సంఘటన. 1917లో గుజరాత్లోని గోధ్రాలో కాంగ్రెస్కు అనుబంధంగా గుజరాత్ రాజకీయ సదస్సు జరిగింది. ఈ సభలోనే పటేల్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తర్వాత నెల రోజులకు ఆయన మహాత్ముడిని కలిశారు. అది పటేల్ జీవితాన్ని మార్చేసింది. గాంధీజీ ప్రోత్సాహంతో స్వతంత్ర సమరంలోకి దూకారు.
పటేల్ చేపట్టిన బార్దోలి సత్యాగ్రహం చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమం. 1917లో గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఎటు చూసినా ఆకలి చావులు, వాటికి తోడు ప్లేగు వ్యాధి. జనం పిట్టల్లా రాలిపోతున్నా పాలకులు పట్టించుకోలేదు. పన్నులు కట్టలేమన్న ప్రజల విజ్ఞాపనల్ని బుట్టదాఖలు చేశారు బ్రిటిష్ పాలకులు. ఆ అమానుషంపై ఉద్యమించాలన్న గాంధీజీ పిలుపును అందుకున్న పటేల్ సమరోత్సాహంతో కదిలారు. కాలినడకన గ్రామాలన్నీ తిరిగారు, రైతుల్ని కదిలించారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమనే స్థాయిలో చావో రేవోగా సాగిన నాటి సత్యాగ్రహంలో వేల గ్రామాల నుంచి కార్యకర్తలు సర్దార్ పటేల్ వెంట నడిచారు. జైళ్లకు వెళ్లారు. అణచివేతలు, ఆస్తులు, పంటలు, పశు సంపదను లాక్కోవడం వంటి దమనకాండ మధ్యన ప్రజలు వెన్నంటే నిలిచారు. 9 నెలలు దేశం మొత్తం ఆ ఉద్యమాన్ని చూస్తూనే ఉంది. చివరకు పోరాటం విజయం సాధించింది. వసూలు చేసిన పన్నులను తిరిగిచ్చిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పట్నుంచే వల్లభాయ్ పటేల్ సర్దార్గా మారారు. తొలి విజయంతో గుజరాత్ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారు. 1945 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. బార్దోలి ఉద్యమం తర్వాత క్షణం విశ్రమించలేదు. అన్నదాతల కష్టనష్టాలు తెలుసుకోవడం కోసం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. మహాత్ముడి అనుచర గణంలో కీలకంగా మారారు. 1928 సైమన్ కమిషన్పై పోరు నాటికి ఉద్యమ నేతల్లో నాయకుల్లో ఒకరయ్యారు. అలాంటి తరుణంలో తెల్లవారి లాఠీచార్జీలో పంజాబ్ బెబ్బులి లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి మరణించడం అనంతర పరిణామాలతో యావత్ దేశం శోకసంద్రమైంది. ఆవేశంతో రగిలింది. స్వతంత్ర కాంక్ష మరింత బలపడింది. 1929 డిసెంబర్ 31న జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోసం పిలుపునిచ్చేలా చేసింది. సంపూర్ణ స్వరాజ్య సాధనలో భాగంగా ఉప్పు చట్టాల్ని ఉల్లంఘించడంలో తిరుగుబాటుని తెలపాలి అనుకున్న బాపూజీ ఆ బాధ్యతలను సర్దార్ పటేల్కి అప్పగించారు. అహ్మదాబాద్ నుంచి దండి వరకు సాగే ఉప్పు సత్యాగ్రహ యాత్రకు మార్గనిర్దేశ బాధ్యతలిచ్చారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే పటేల్ సన్నాహక కార్యక్రమాలు గమనించిన బ్రిటిష్ పాలకులు ఆయన్ను మధ్యలోనే అటకాయించి అరెస్టు చేసి సబర్మతి జైలుకు తరలించారు. అయినా యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం 1931లో సర్దార్ పటేల్ కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, అదే ఏడాది గాంధీజీ ఇంగ్లాండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరు కావడం, అవి విఫలం కావడంతో తిరిగి వచ్చిన గురు శిష్యులను ఎరవాడ జైలుకు పంపారు నాటి పాలకులు. నిర్బంధ సమయంలోనే తల్లి, అన్న విఠల్భాయ్లను పోగొట్టుకున్న మనోధైర్యం కోల్పోక ఉద్యమంలోనే కొనసాగారు పటేల్. దేశం కోసం ఆలోచన, గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితోనే పోరాడిన సర్దార్ అంది వచ్చిన ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని తెలిసింది చాలా కొద్ది మందికి. కానీ భారత జాతీయ కాంగ్రెస్లో 1946 మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఆ సంగతిని ఎప్పటికీ చరిత్రకు నివేదిస్తూనే ఉంటాయి. నాటి పార్టీ ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని అభ్యర్థిగాను నిలవాలన్నది ముందు అనుకున్న అంశం. ఆ ప్రకారమే ఎన్నికల్లో 15 ప్రదేశ్ కమిటీల్లో 12 పటేల్ పేరునే బలపరిచాయి. మిగిలిన 3 ఎవరి పేర్లను ప్రతిపాదించలేదు. అయినా తెర వెనుక సంఘటనల్ని సహృదయంతో అర్థం చేసుకున్న సర్దార్ ప్రధాని పదవి వదులుకున్నారు. ఈ భారతీయులకి స్వాతంత్రం అంటున్నారు, కానీ స్వాతంత్రం గనక ఒకసారి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు. ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకుంటూ తిరిగి మళ్ళీ దాస్యం వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు అని విన్స్టన్ చర్చిల్ అన్న మాటని అది నిజం కాదు అని రుజువు చేయటం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ తను త్యాగం చేసి జవహర్లాల్ నెహ్రూయే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరుకున్నాడు. తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సమయంలో భార్య చనిపోయిందనే ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఏమాత్రం టెలిగ్రామ్ చూసుకొని పక్కకు పెట్టి తన యొక్క వాదనంతా వినిపించిన తర్వాత వెళ్తాడు. అంటే నిబ్బరమైన వ్యక్తి, అటువంటి స్వచ్ఛమైనటువంటి జాతీయ ఆత్మ గురించి తెలిసినటువంటి విశుద్ధమైన వ్యక్తి. ఇటువంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజుని మనందరం కూడా రాష్ట్రీయ ఏకతా దివస్గా చేసుకోవడం మనందరం కూడా గర్వించాల్సిన విషయం. స్వతంత్ర భారత తొలి ప్రభుత్వంలో హోంమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వతంత్ర భారతానికి కొత్త రూపును కల్పించారు.
ఆకలితో అలమటిస్తున్న జాతి, సరిహద్దులో పొంచి ఉన్న శత్రుమూకలు, స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న ఆనందం ఒకవైపు, దేశ విభజన సృష్టించిన సమస్యలు మరోవైపు. ఈ సవాళ్లను పరిష్కరించే బాధ్యత నెత్తికెత్తుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి అనే బిరుదుకు సరైన వ్యక్తి తానే అనిపించుకున్నారాయన. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న పటేల్ ఆలోచనే తర్వాతి భారతావని అభివృద్ధికి దిక్సూచిగా నిలిచింది. విభజన అనంతరం చెలరేగిన విద్వేషాలను అణిచివేసి అన్ని వర్గాలను కలుపుకుపోయేలా పటేల్ చూపించిన చొరవ నాయకత్వానికి అసలైన నిర్వచనం. భారతదేశమంటే ఏంటి? దాని ఆత్మ ఎక్కడుంది? స్వాతంత్ర్య సమరంలో భాగంగా ఊరూరా తిరిగినప్పుడే ఈ ప్రశ్నలకు సమాధానం వెతికారు సర్దార్. గ్రామ కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. తగ్గట్టే స్వాతంత్ర్యం తర్వాత పటేల్ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక విధానాల్లో తన స్పష్టమైన విధానాలకు మచ్చుతునకలుగా మిగిలాయి. దేశం గుండెకాయ పల్లెల్లో ఉంది కాబట్టి పల్లె జీవనాన్ని మెరుగుపరచకపోతే ఈ దేశానికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా విముక్తి ఉండదు అని నమ్మారు. అంతకంటే స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ఏముంటుంది? ముందుగా గ్రామాలను సుసంపన్నం చేయడం, అక్కడ స్వయం సమృద్ధికి పెద్దపీట వేయడం ఇదే పటేల్ విధానం. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నంతకాలం అదే దిశగా తప్పించారాయన. ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై కార్యాచరణ గురించి కేబినెట్ సహచరులకు అనేకసార్లు వివరించారు. స్వదేశీ పరిశ్రమలపై ప్రభుత్వ పెత్తనాన్ని వ్యతిరేకించారు. వస్త్ర, జౌళి, ఆహార రంగాలపై నియంత్రణలన్నింటినీ ఎత్తివేయాలని వాదించారు. దేశ పారిశ్రామిక రంగం స్తబ్దుగా తయారైందని, దేశ ఉత్పాదన సామర్థ్యం గణనీయంగా కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేసి చక్కదిద్దేందుకు ఎంతో బలంగా ప్రయత్నించారు. దేశ ఆర్థిక రంగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలని, దేశం ముందుకెళ్లాలంటే అదే ఉత్తమ మార్గమని ప్రగాఢంగా నమ్మారు వల్లభాయ్ పటేల్. గ్రామ గ్రామాన చిన్న తరహా నీటిపారుదల సదుపాయాలను కల్పించటం, నిరుపయోగంగా తయారైన చెరువులు, బావులు బాగుచేసి వినియోగంలోకి తేవటం, మలేరియా వంటి వ్యాధుల నుంచి గ్రామీణులకు రక్షణ కల్పించడం లాంటి అంశాలకు తన ఆర్థిక ఎజెండాలో పెద్దపీట వేశారు. అవసరాల కోసం విదేశీ రుణాలను తీసుకోవటాన్ని సమర్థించిన వల్లభాయ్ పటేల్ నెహ్రూ బలపరుస్తోన్న సోషలిస్టు విధానాలను వ్యతిరేకించారు. వాటి వల్ల దేశ సామాజిక, ఆర్థిక వాతావరణం కుంగిపోతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు నైసర్గికంగా, జనాభా పరంగా మనకంటే చిన్నవి కాబట్టి వాటిని యథారూపంలో అనుసరించే ప్రణాళికా విధానాన్ని వ్యతిరేకించారు. ఉపాధి వెతుక్కుంటున్న కోట్లాది ఖాళీ చేతులకు యంత్రాలు పనివ్వలేవు. మనుషులకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు గుంజుకుపోవటం వాటి స్వభావమంటూ నెహ్రూ ప్రణాళికా విధానంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అప్పటికీ కుటీర పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంది కాబట్టి ముందు వాటిని బలోపేతం చెయ్యాలనేది పటేల్ ఉద్దేశం. గాంధీజీ దగ్గర నేర్చుకున్న సూత్రం ఒకే ఒకటి: వ్యక్తిగత ఆస్తి అన్నది ఉండకూడదు. అంతకు మించిన సోషలిజం మరేదీ ఉండకూడదు. సంపద, అధికారం ఏవీ గౌరవం కంటే గొప్పవి కావు. మహాత్మా గాంధీ ఒంటిపై భుజకీర్తులు లేవు, చేతిలో కత్తి లేదు, కోట్ల కొద్దీ సంపద లేదు. త్యాగనిరతి, విలువలే ఆయనకు శక్తి, సంపద. ఆయన సమాజంపై చూపిన ప్రభావం ఇంకెవ్వరికీ సరిరాదు. సోషలిజం అంటే మహాత్ముడి సిద్ధాంతమే అని ఆచరణలో చూపించిన అసలైన సోషలిస్ట్ వల్లభాయ్ పటేల్. జాతీయీకరణ వ్యతిరేకించటం పటేల్ ఆర్థిక విధానంలో మరో కీలకమైన అంశం. పరిశ్రమలు, ఆస్తుల్ని జాతీయం చేయడాన్ని దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతుందని భావించారాయన. 1951కే స్వయం సమృద్ధి సాధించాలని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చు పెట్టండి, ఎక్కువ ఆదా చెయ్యండి, ఎంత వీలైతే అంత పెట్టుబడి పెట్టండి అన్నది స్థూలంగా ఆయన సూచించిన విధానం. ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో జయప్రకాష్ నారాయణ గారు సోషలిస్టు మాట్లాడుతూ టాటా, బిర్లా, దాల్మియా ఇటువంటి వాళ్ళ యొక్క సంపత్తిని అంతని కూడా జాతీయం చేసి వారికి ఉన్నటువంటి ధనాన్ని కూడా పంచాలన్నాడు అనమాట. సర్దార్ పటేల్ గారు బాగా చక్కగా విన్నాడు.
జేబులో నుంచి ఒక పావలా అంటే 25 పైసలు అనమాట అండి తీసి జయప్రకాష్ నారాయణ గారికి ఇచ్చారు. భారతదేశంలో ఉన్న క్యాపిటలిస్టుల యొక్క సంపదనంతటి కూడా నేను ఎస్టిమేట్ చేశాను. దాన్ని 38 కోట్ల జనాభాతో డివైడ్ చేశాను. తలా పావలా వస్తుంది. అంటే ఆయన యొక్క సందేశం ఏమిటంటే పేదరికాన్ని పంచడం గొప్పతనం కాదయ్యా, సంపదను సృష్టించి ఆ సంపదలో కొంత భాగాన్ని పేదలకి పేదరికాన్ని నుంచి బయటపడటానికి కావాల్సిన విద్యనివ్వాలి. అంటే సర్దార్ పటేల్ గారు ఇప్పుడు ఏం చెప్పారంటే శ్రమ ఏవ జయితే, శ్రమ వలనే సంపద వస్తుంది, అంతేగాని ఉన్నవాడిది పీక్కున్నట్టయితే ఏమీ లాభం లేదు అని చెప్తూ ఉండారనమాట. సర్దార్ పటేలే కనుక 1950లో మరణించకుండా 50 డిసెంబర్లో మరణించాడు. ఆయన 50లో మరణించకుండా కనీసం ఇంకో 10 ఏళ్ల పాటు కనుక ఆయన ఉంటే, ఒక 7-8 ఏళ్ల పాటు అయినా సరే మనకు రాజ్యాంగం వచ్చినటువంటి తొలి 5-10 ఏళ్లలో ఆయన కనుక ఉన్నట్టయితే ఈ దేశం రీతి ఇంకో రకంగా ఉండేది. ఒక రకంగా చాలా కీలకమైన సమయంలో ఒక మహాయోధుణ్ణి, ఓ గొప్ప నాయకుడిని, ప్రపంచంలోనే ఎన్నదగ్గ గొప్ప నాయకుడిని, ఈ దేశంలో అన్ని వర్గాలు కూడా గౌరవించే ఒక మహనీయుడిని కోల్పోవటం వల్ల భారతదేశం స్వతంత్ర తర్వాత చాలా కోల్పోయింది. ఆ కోల్పోయింది అంటే ఇప్పుడిప్పుడే మనం గుర్తిస్తున్నాం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని 50లోనే సూచించారు సర్దార్. ఆయన తర్వాత వచ్చిన పాలకులు ఆ విధానాలు పక్కన పెట్టి నేల విడిచి సాము చేయడంతో స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు దాటుతున్నా రైతుల కష్టాలు తీరలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన అధికారంతో సమస్యల పరిష్కారానికి పటేల్ గళం వినిపించినంత కాలం నెహ్రూ కూడా సోషలిస్టు ఎజెండా పక్కన పెట్టారు. పటేల్ మరణానంతరం స్వయం ఉపాధితో ముడిపడిన రైతు ప్రజా ఆర్థిక విధానాలు పక్కన పెట్టి క్రమేపీ ప్రణాళికల పేరుతో పాత ఎజెండాను పైకి తెచ్చారన్న వాదన ఒకటి ఉంది. ఎక్కడ ఆయన నెగ్గారో అక్కడ ఈ దేశం ఒక గొప్ప దేశ నిర్మాణం సాధ్యమైంది. ఎక్కడ ఆయన మాట నెగ్గలేదో, లేకపోతే ఎక్కడ ఆయన నాయకత్వం దీర్ఘకాలం మనకు అందకుండా ఆయన మరణం వల్ల మనం కోల్పోయామో అక్కడ ఈ దేశం చాలా విలువైనవి కోల్పోయింది. ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉండవలసిన దేశం ఒక మధ్యస్థ దేశంగా ఉండిపోయింది. ఇప్పటికైనా ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని కేవలం వ్యక్తిని ఆరాధించడమే కాదు, ఆయన గొప్ప గొప్ప విగ్రహాలు పెట్టడమే కాదు, ఆయన పేరును 10 సార్లు ఉచ్చరించడమే కాదు, ఎంత దూరదృష్టితో ఒక జాతి నిర్మాణం కోసం ఆనాటి పెద్దలు తపన పడ్డారు. విభజన తర్వాత దేశంలో 2 వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో పటేల్ చూపించిన చొరవ, సాహసం అనితర సాధ్యం. అశాంతి హాని చేస్తుంది. అంతఃకలహాలు మాని దేశానికి అసలు శత్రువులైన అంశాలపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు. భారత్లోని ముస్లింలు విదేశీయులేమీ కారు, మన సమాజం నుంచి వచ్చిన వారే అంటూ గతాన్ని మరచి హిందువులు ముస్లింలు కలిసిమెలిసి మత సామరస్యం కాపాడాల్సిన బాధ్యతను అన్ని వర్గాలపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సందర్భంగా జరిగిన ఓ చిన్న సంఘటనే పటేల్ వ్యక్తిత్వానికి నిదర్శనం. గాంధీజీని తరచూ విమర్శించే, కాంగ్రెస్ను వ్యతిరేకించే అంబేద్కర్ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఎందుకు నియమించారంటూ కాంగ్రెస్ నాయకుడు ఒకసారి పటేల్ను నిగ్గతీశాడు. అందుకు పటేల్ సమాధానమిస్తూ, రాజ్యాంగ నిర్మాణం అంటే మీకు ఏం తెలుసు, ఈ పనికి మేం అత్యుత్తమ వ్యక్తిని ఎంపిక చేశాం అంటూ అంబేద్కర్ గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం అందరితో కలిసి అందరి అభివృద్ధి అంటూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవచిస్తోన్న ఈ నినాదం పటేల్ ఆలోచనలో నుంచి పుట్టింది. ఐదు 500కు పైగా సంస్థానాలు బేషరతుగా భారత్ యూనియన్లో కలిసిపోగా కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. మరీ ముఖ్యంగా దేశం నడిబొడ్డునున్న హైదరాబాద్ సంస్థానం ఆ బలమైన సంస్థానాన్ని పోలీసు చర్యతో భారత సమాఖ్యలో విలీనం చేశారు సర్దార్. ఇక్కడే మరికొన్ని ముఖ్యమైన విషయాలను నేటి తరం తెలుసుకోవాలి. ఆపరేషన్ పోలో ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం. హైదరాబాద్పై పోలీసు చర్య పేరుతో 108 గంటలు సాగిన ఆపరేషన్ అది. 1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో మొదలైన ఆపరేషన్ సెప్టెంబర్ 18 సాయంత్రం పూర్తయింది. సెప్టెంబర్ 17నే నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోయిన అనేక నాటకీయ పరిణామాల తర్వాత నిజాం దిగివచ్చారు. 18న భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగమైంది.
సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పమే అందుకు ప్రధాన కారణం. ఆ రోజున సర్దార్ ఆ చొరవే చూపుకుంటే నేటికి దేశం గుండెల మీద అదో నిప్పుల కుంపటిలా నిలిచి ఉండేది. అలాంటి పరిస్థితి మిగిలిన చోట్ల ఎదురైతే, ఎందుకంటే అప్పటికే భరత భూభాగం ఎన్నో జాగీర్లు, ఎన్నో సంస్థానాలు, రాజస్థానాలతో కిక్కిరిసిపోయింది. వీటిలో పెద్దవే కాదు, ఏమాత్రం ప్రాభవం లేని చిన్న చిన్నవి ఎన్నో ఉన్నాయి. ఒరిస్సాలోని ఓ సంస్థాన వైశాల్యం 46 చదరపు మైళ్లే. అంటే దేశ స్థిరత్వానికి, జాతి మనుగడకు అవి ఎంత సమస్యాత్మకంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. వాటిల్లోనూ ఎన్నో గొడవలు, కుట్రలు. అందుకే వాటన్నింటి విలీనానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు సర్దార్ పటేల్. సాధ్యమైనంత వరకు ఎక్కడా ఎవరూ నొచ్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. భవిష్యత్తులో సమస్యల నివారణ కోసం పరిహారాలు, భరణాలు ఇచ్చే ఒప్పందాలు కుదిర్చారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.